స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, చాలా సీరియస్గా ఉంటాయి. పోలీస్ అధికారుల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు. పోలీస్ అధికారులు ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో ఓకే, లేదు సింగిల్గా ఉంటే మాత్రం, వన్ సైడ్ ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు న్యూట్రల్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వన్ బై వన్ వీఆర్కి పంపడమో లేకపోతే బదిలీ చేయడమో లాంటివి జరుగుతున్నాయి. దీనికి ఎగ్జాంపుల్ పులివెందుల సిఐ శ్రీరామ్ గారు. ఆయన రీసెంట్గానే పాపం అక్కడికి వెళ్ళాడు, అక్కడ నుంచి అప్లై లేపేశారు, వీఆర్కి పంపించేశారు. ఎందుకు పంపించారంటే దానికి నర్రెడ్డి సునీత ఏదో కంప్లైంట్ చేసింది, ఆ కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని అలా కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగి ఆ సిఐ గారిని వీఆర్కి పంపించింది. అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్ అనమాట. ఎందుకంటే పులివెందుల మున్సిపాలిటీలో ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలంటే స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు న్యూట్రల్గా ఉంటాడు కాబట్టి అతన్ని అక్కడ నుంచి ఫస్ట్ వేరే చోటకి ఎక్కడ చోట పంపిస్తే ఇక్కడ మనకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే మనకి అనుకూలంగా పనిచేస్తాడు, మనకి గెలవడానికి ఈజీగా ఉంటుంది అన్న దృక్పథంలో నర్రెడ్డి సునీత ఒక ఐడియా కూటమికి చెట్టుగా తెస్తుంది. దానిలో భాగంగానే దాని వెనక కొంచెం బాగానే కసరత్తులు చేశారు. ఏదో ఒక విధంగా చేసి మొత్తానికైతే అతన్ని వీఆర్కి పంపినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నర్రెడ్డి సునీతకి కూటమి ప్రభుత్వంలో మంచి ఇమేజే ఉంది, బలమైన పలుకుబడి అయితే ఉంది. ఆమె కోసం ఏకంగా ఒక సిఐ గారికి పోస్టింగ్ లేకుండా చేశారు అంటే ఆమె పలుకుబడి ఏ రేంజ్లో ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. దానికి కారణం రెడీగా పెట్టుకున్నారు. ఏమంటే ఆమె ఏదో ఒక ఫిర్యాదు చేసిందంట, పోలీస్ స్టేషన్ గారికి కంప్లైంట్ చేసిందంట. దాని మీద సిఐ గారు తొందరగా రియాక్ట్ అవ్వలేదంట. అది కూటమి ప్రభుత్వానికి చెప్పడం, ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం కూడా ఆ సిఐ గారి మీద చర్యలు కూడా తీసుకోవడం కూడా జరిగిపోయింది. నిజాయితీ పోలీస్ ఆఫీసర్గా పేరుంది ఆ సిఐ శ్రీరామ్ గారికి, గుర్తింపున్నటువంటి ఆఫీసర్ ఆయన. పులివెందుల అర్బన్ సిఐగా పనిచేస్తున్నాడు ఆయన్ని వీఆర్గా పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఉన్నతాధికారి ఎవరో కూడా చెప్తాను, వినండి, తెలుసుకోండి. ఇంతకీ కారణం ఆ సిఐ గారిని అక్కడ నుంచి ఎందుకు పంపించాలని చెప్పేసి అనుకున్నారు, ఏ విధమైనటువంటి కారణాన్ని వీళ్ళు రెడీ చేసి పెట్టినారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సమస్యలతో ప్రజలు ఎంతగా అల్లాడిపోతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయంగా పలుకుబడి ఉంటే తప్ప రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన ఎక్కడికైనా కనిపించలేదు. ఇటువంటి నేపథ్యంలోనే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంత పలుకుబడి ఉందో తెలుసుకోవడానికి ఇదో కేస్ స్టడీగా కూడా మనం చెప్పుకోవచ్చు. 2011 నుంచి చిన్న రంగాపురంలో వివేక గారి భార్య సౌభాగ్యమ్మ అధీనంలో 3.33 ఎకరాల భూమి ఉందంట. 2024 జనవరిలో వెబ్ల్యాండ్లో నకిలీ ఎంట్రీలు చేసి నలుగురు కలిసి తమ పేర్ల మీద ఎక్కించుకునేవారట. ఈ విషయం మీద పులివెందుల ఆర్డీఓ చెన్నయ్యకు నర్రెడ్డి సునీత ఫిర్యాదు చేసిందంట. ఆయన వెంటనే చర్యలు చేపట్టడం, నకిలీ పత్రాలను, పాస్ పుస్తకాలను రద్దు చేయడం, అంతేకాదు నిందితుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి పులివెందుల సిఐ శ్రీరామ్ గారికి ఆర్డీఓ గారు ఫిర్యాదు చేశారట. ఇంతవరకు అంతా చకచకా జరిగిపోయింది, చాలా బాగా నడిచింది. ఆర్డీఓ ఫిర్యాదు చేసిన వారం రోజులైనా కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సిఐ ససేమిరా అన్నాడంట శ్రీరామ్ గారు. అలా ససేమిరా అనడంతో పాటు కేసు లేకుండా రాజీ కుదుర్చుకోవాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చాడంట సిఐ గారు. అది నిజమా అబద్ధమా అనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా వన్ సైడ్ వర్షన్ అనమాట, అటు సైడ్ నుంచి వర్షన్ ఇవన్నీ కూడా. దానికి వివేక గారి కుమార్తె ఫిర్యాదు చేసిందంట. దీన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఆదేశాలు కూడా ఇచ్చేశారు. కోయా ప్రవీణ్ గారు అన్యాయం జరిగిందని రెవెన్యూ పోలీస్ కార్యాలయాలకు వెళ్ళే ప్రతి ఒక్కరి విషయంలో ఇదే రీతిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, నిజంగా జరిగి ఉంటే ఓకే, ప్రశంసించాల్సింది. ఇక్కడ వివేక గారి కుమార్తె ప్లేస్లో మరొకరు ఉంటే ఇదే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేదా అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. అలాగే నిందితులు తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన వాళ్ళైతే ఇదే రీతిలో సిఐ గారిని వీఆర్కి పంపేవాళ్ళ, ఇవన్నీ కూడా